కొత్త ఏపీ నుంచి మా కొత్త మిత్రులు వస్తున్నారు రైట్. కానీ సీట్ల సర్దుబాటు విషయం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. బీజేపీ పెద్ద డిమాండ్ చేస్తుంది. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో 4-1 అలా ఆ ప్రాతిపదికన సీట్లు కావాలని అడుగుతుందని కొన్ని పత్రికలు రాశాయి. కానీ నిజంగా కూడా ఏపీలో ఈ పొత్తు వ్యవహారం అనేది టీడీపీకి తలనొప్పి ఉంటుందా సీట్ల సర్దుబాటులో? అంటే టీడీపీ తన అవసరాల కొరకు జనసేనతో బీజేపీతో కలుస్తుంది. అవసరం ఎవరిదైతే వారిపైన ఒత్తిడి అనివార్యమవుతుంది. నా అవసరం మీకుందనుకోండి, నేను చెప్పిన టైంకు నేను చెప్పిన టాపిక్ పైన నాకు ఇష్టమైన రోజే మీరు పిలవక తప్పదు. అదే మీకు నాకే అవసరం ఉందనుకో, వెంకట నన్ను ఇవాళ విలువవా? ఇప్పుడు చాలామంది మన విశ్లేషకులు అట్లున్నారు ఇట్లున్నారు కూడా. సో మీకు కూడా అనుభవం కదా, వెంకట ఏంది ఈ టాపిక్ మీద నన్ను విలువవా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నా లైఫ్లో నేను ఎన్నడూ అడగలే. నన్ను 4 ఛానళ్ళు అడిగితే ఒక ఛానల్ ఒప్పుకోవడానికే సమయం ఉండడం లేదు. అంటే ఎవరి అవసరం ఎవరికి అన్నది పాయింట్. టీవీలో కనబడాలని అవసరం నాగేశ్వర్కి ఉంటే వెంకట్ నన్ను బిలో చాలా లేదు కదా వెంకట్, నన్ను చూపెట్టావా, నా మీద కోపం వచ్చిందా నీతో ముచ్చట నేను. సో నాకు అవసరమే లేనప్పుడు నేను ఇంట్లో కూర్చొని మాట్లాడితే చూసే మిత్రులు ఉన్నప్పుడు, జనం ఉన్నప్పుడు నాది డిమాండ్ ఉంటుంది. సో ఎవరికి డిమాండ్? ఇప్పుడు తెలుగు టెలివిజన్లో మీరు గమనించండి, 1 గంట సేపు విడిగా ఒక్కడితోనే ప్రోగ్రామ్ ఉండేది. నాకు గుర్తున్నంత వరకు నా ఒక్కంది. ఎవరైనా ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు, నేను చూడకుండా. ఇది ఒక్క ఛానల్ కదా, అక్రాస్ ద ఛానల్స్ 1 అవర్ ప్రోగ్రామ్. అంటే 1 అవర్ షో నడపడం అంటే మామూలుగా 1 అవర్ షో 1-to-1 డిబేట్ నడుపుతారు తప్ప పర్సన్ టు పర్సన్ నడపరు ఎక్కడ. సో జనరల్గా నడపరు. సో ఎందుకంటే సస్టైన్ చేయలేము ఆడియన్స్ అనో, లేకపోతే ఒక్కరికే ప్రియారిటీ ఇవ్వడం మనం. అనేక టీవీ ఛానల్స్లో నేను గమనించింది, ఎవరైనా ఒకరు ఉండొచ్చు కానీ రెగ్యులర్గా 1 అవర్ షో ఒక్కంతో నడిపేది నా ఒక్కంతోనే. అది కూడా వితౌట్ బ్రేక్స్ సార్, అది కూడా వితౌట్ బ్రేక్స్. వితౌట్ బ్రేక్స్ అది కూడా. సో విత్ ఆల్ హ్యూమిలిటీ చెప్తున్నాను నేను, ఏది గర్వంగా కాదు, విత్ ఆల్ హంబుల్నెస్ చెప్తున్నాను. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పినాను? మరి ఎందుకు పిలుస్తున్నారు? నాగేశ్వర్ మీద ప్రేమ కాదు, ఏ మీడియా యజమాని కులం కాదు నాది, ఏ మీడియా యజమానికి సంబంధించిన పార్టీ నేపథ్యం నాకు లేదు, ప్రత్యేకమైన వ్యక్తిగత మైత్రి లేదు. మరి ఎందుకు అవసరం? నా అవసరం ఉంది కనుక ఎవరు డిమాండ్ పొజిషన్లో ఉంటారు, ఎవరు డిమాండ్ పొజిషన్లో ఉండరు అనేదే పాయింట్. సో అందువల్ల ఇది కూడా అంతే. సో రాజకీయాలైనా, వ్యాపారమైనా, వ్యక్తిగత సంబంధాలైనా, మానవ సంబంధాలైనా, ఏదైనా కానీ అడిగేవారెవరు, ఇచ్చేవారెవరు అన్న సిద్ధాంతమే పనిచేస్తుంది. సో చంద్రబాబు నాయుడుకు వాస్తవంగా ఆయన అతిపెద్ద పార్టీ అయినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే ఈసారి ఒంటరిగా సాధ్యం కాదు అనేది అర్థమైంది. సో అందువల్ల జనసేన అవసరం ఏర్పడింది. ఇక బీజేపీకి ఓట్లు లేకపోయినా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కనుక, జగన్మోహన్ రెడ్డికి కేంద్ర సహకారం పరోక్షంగా ఉంది కనుక దాన్ని బ్రేక్ చేయడం ద్వారా తనకు ఉపయోగం అనేది చంద్రబాబు నాయుడు క్యాలిక్యులేషన్. ఈ క్యాలిక్యులేషన్లో భాగంగా జనసేనతో బీజేపీతో కలుస్తోంది. సో ఈ అవసరం ఎవరికి, అధికారం ఎవరికి? టీడీపీకి. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ లాభం ఉంటుందా, బీజేపీ లాభం ఉంటుందా? ఉంటుంది. కానీ ఈసారి ఎన్నికల్లో కనుక ఓడిపోతే తెలుగుదేశం ఒక తీవ్రమైన సవాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ల వరకు వయసు రీత్యా చంద్రబాబు నాయుడు ఇంతే క్రియాశీలకంగా నాయకత్వం వహించగలడా? ఎవరైనా వయసు తప్పదు కదా. సో నేనైనా మీరైనా ఒక 20 ఏళ్ళ తర్వాత ఇలాగే గంటలు మాట్లాడగలమా? సో ప్రాక్టికల్గా ఎవరికైనా ఏజ్ ఇస్ ఎ ఫ్యాక్టర్. సో అందువల్ల ఉండగల. అప్పుడు లోకేష్ ఇంకా ఎదగని స్థాయిలో ఉన్నాడు కదా. అప్పుడు బీజేపీ, మోడీ, జగన్ వీళ్ళ రాజకీయ ఎత్తులు, వ్యూహాలకు టీడీపీ పరిస్థితి ఏంటి అన్న భయము, అనుమానము ఆ పార్టీలో ఉంది కనుక ఈసారి ఎన్నికల్లో గెలవడం అనేది చాలా చాలా కీలకంగా టీడీపీకి మారిపోయింది. టీడీపీ అవసరం. అందువల్ల ఈ అవసరాన్ని జనసేన కన్నా బీజేపీ ఎక్కువగా ఉపయోగించుకుంటుంది. జనసేనకు వాస్తవంగా 6-7% ఓట్లుంటాయి ఆంధ్రప్రదేశ్లో. కొన్ని నియోజకవర్గాల్లో 15-20% ఓటింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ బీజేపీకి ఓటింగ్ లేదు, ఏమైనా ఉంటే వ్యతిరేకతే ఉంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉంది, చేతిలో ఈడీలు, జీబీఐలు ఉన్నాయి అనే ఫ్యాక్టర్స్ వల్ల టీడీపీని తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే, అనివార్యమై చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకుంటున్న సమయంలో ఆ పార్టీ తెలుగుదేశంలో ఉన్న వల్నరబిలిటీ అంటారు, అంటే ఆ దుర్బల స్థితి,
ఆ బలహీనత నువ్వేదన్నా పేరు పెట్టు, అవును. ఆ వల్నరబిలిటీని బీజేపీ ఉపయోగించుకుంటుంది. జనసేన కూడా ఎంత ఉపయోగించుకుంటుందో చూడాలి. కానీ జనసేన అయితే అలా తెలుగుదేశాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న తీరు కనబడం లేదు. జనసేన మిత్రులు అలరామ జోగయ్య లాంటి వారు జనసేన మిత్రులుగా కనబడుతూ వారు డిమాండ్ చేస్తున్నారు, మీరు తెలుగుదేశం వల్నరబిలిటీని ఉపయోగించుకోండి అని. బట్ పవన్ కళ్యాణ్ తన బలానికి తగినట్లుగానే తెలుగుదేశం నుంచి స్థానాలు అడుగుతున్నాడు. కానీ ఇక్కడ టీడీపీ జనసేనకున్న సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ వాస్తవంగా చంద్రబాబు నాయుడుకున్న వల్నరబిలిటీని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న తీరేత కనబడతలేదు. కానీ తెలుగుదేశానికి బలం ఉన్న చోటే జనసేనకు కూడా బలం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు జనసేనకు రాయలసీమలో బలం ఉండి కోస్తాలో గనక తెలుగుదేశం బలం ఉంటే పంచాయతీ ఉండేది కాదు. కానీ పంచాయతీ ఎక్కడ వస్తుంది? ఇద్దరికీ కూడా ఓవర్ ల్యాపింగ్ స్ట్రెంత్ ఉంది. ఇప్పుడు మీరు ఈస్ట్ వెస్ట్ ఉదాహరణకు కాపు బెల్ట్ ఇది జనసేనకు బలం ఉంది. ఈ ఈస్ట్ వెస్ట్కు ఆనుకోనున్న విశాఖ, ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాల నియోజకవర్గాలు. సో ఈ బెల్ట్ మీకు అటు అనకాపల్లి, పాయకరావుపేట, సో అటువైపు కొంత ఉత్తరాంధ్రను టచ్ చేస్తూ ఇటు కొంత దక్షిణాంధ్రను టచ్ చేస్తూ ఈ గోదావరి జిల్లాల బెల్ట్ ప్రధానంగా జనసేనకు బలం ఉన్న ఓటు. మీరు రాయలసీమకి వెళ్తే జనసేనకు 2% కూడా ఓటింగ్ ఉండదు. కడపలోనో, అనంతపూర్లోనో, కర్నూలులోనో అక్కడక్కడ. సో అక్కడ పాకెట్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ 1-2%. కానీ ఇక్కడ ఈస్ట్ వెస్ట్ ఈ ప్రాంతాలకు వచ్చారు 20%, 25% ఓటింగ్ కూడా ఉండొచ్చు. సో అక్కడే టీడీపీ కూడా బలం ఉంది. అంటే ఓవర్లాపింగ్ బలం ఉండేవారికి ఏమవుతుంది అంటే సీట్లు ఇవ్వడము అంటే అదనంగా జనసేన వల్ల సీట్లు రావడం కాదు, రెండు పార్టీలు కలవడం వల్ల తెలుగుదేశం పార్టీ తన బలమున్న సీట్లను కూడా జనసేనకు ఇవ్వక తప్పదు. ఇప్పుడు జనసేనకు రాయలసీమలో ఇచ్చి పోటీ ఏమంటే చేస్తారా? సో జనసేన కూడా చేయదు కదా. అందువల్ల ద పొలిటికల్ జాగ్రఫీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనల పొలిటికల్ జాగ్రఫీ, ఎలక్టోరల్ జాగ్రఫీ అనేది టీడీపీకి తలనొప్పిగా మారింది. ఇప్పుడు అందుకే మీకు మండపేట సీటు విషయంలో ఇష్యూ వచ్చింది అందుకే. సో అందువల్ల మండపేట, అరకు చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే రాజోలు, రాజానగరం పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. సో ఆ ఓవర్లాపింగ్ ఫ్యాక్టర్ మాత్రం ఇప్పుడు ఒక ఛాలెంజ్గా ఉంది. ఇది టీడీపీ జనసేన. వాస్తవంగా జనసేన ఏదో ఇదే అవకాశము తెలుగుదేశం నుంచి మోర్ పౌండ్ ఆఫ్ ఫ్లెష్ లాక్కుందామనే యాంగిల్లో పవన్ కళ్యాణ్ లేడు. కానీ తన బలానికి తగ్గట్టుగానే అడిగినా బలం అక్కడే ఉంది కనుక, తెలుగుదేశానికి కూడా బలం అక్కడే ఉంది కనుక ఆ ఓవర్లాపింగ్ ఎలక్టోరల్ జాగ్రఫీ అటు జనసేనకు సీట్లు ఇవ్వడంలో ఇబ్బందిగా మారింది. ఇక బీజేపీ విషయంలో ఏంటంటే బీజేపీకి ఎక్కడా బలం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా బీజేపీకి 1-2% మించి ఓటింగ్ లేదు. ఈవెన్ పార్లమెంట్ ఎలక్షన్లో మోడీ ప్రభావం కూడా పనిచేయడం లేదు. 2019లో చూడండి, అసెంబ్లీ ఎన్నికలకు ఎట్లా ఓట్లు వచ్చాయి, పార్లమెంట్ ఎన్నికలకు అట్లే ఓట్లు వచ్చాయి. అంటే మ్యాక్సిమం అయితే అసెంబ్లీ ఎన్నికల్లో 1% అయితే పార్లమెంట్